మనం 17వ పాసురాన్ని చెప్పుకుంటాం. అంబరమే తన్నీరే సూరే అరుంశయ్యం ఎంబెరమాన్ నందగోపాల యశుందరాయ్ கொம்பனார்க்கெல்லாம் குழந்தை குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவராய் அம்பர மூலது துரோங்கி எழகலந்தா உம்பர கோமானே புழங்கா యశిందరాయ్ శంభుడిమర ఖర్చి సెల్వా బలదేవ ఉమ్మని నీయం ఉరంగేలోరెంబావాయ్. ఇంకోసారి పాసర అనుసంధానం చేద్దాం. అంబరమే తన్నీరే సూర్యేరుంశయ్యం ఎంబెరమాన్ నందగోపాలాయ్ సుందరాయ్ கொம்பனார்க்கெல்லாம் குழந்தை குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவராய் அம்பர மூடருத்ரோங்கு ஜலகலந்த உம்பர கோமானே வரங்காய் சுந்தராய் செம்மர்மட செல்வா బలదేవ ఉమ్మ ఇన్నీం వరంగేలూర్ ఎంబావాయ్. ప్రతిపదార్థం చెప్పుకుందాం. అంబరం ఏ తన్నీరు ఏ సోరం అరుంశయ్యం మానము కాపాడము వస్త్రములను ప్రాణములను కాపాడు అంటే మానంగా అంబరం ఏ తన్నీర్ ఏ షోరం అరుంశయ్యం మానాన్ని కాపాడు వస్త్రాల్ని ఇయ్యి ప్రాణాలను కాపాడు మంచి తీర్థములందు జవసత్ము కాపాడు మృష్టాన్నమును కూడా ధర్మబుద్ధితో ఎల్లరికును దానము చేయనట్టి ఎంబెరమాన్ మాకు స్వామి అయిని నందగోపాల వర్య ఎడిందరాయ్ మేల్కొనము. ప్రధానంగా ఇక్కడ ప్రార్థన చేస్తున్న ఆండాళ్ళ తల్లి ఏంటంటే మాకు మానాన్ని రక్షించు, మాకు ప్రాణాన్ని ఇయ్యి, మాకు మంచి వస్త్రం ఇయ్యి, మాకు మంచి తిండి ఇయ్యి, మేము చక్కగా స్నానం చేయటానికి మంచి జలాన్ని ఇయ్యి. అంటే ఏమిటి? మొత్తం కూడా ఆయన ఆధీనంలో ఉంటుంది. ఆయన కనుక ప్రార్థన చేస్తే మనకి ఇవన్నీ కలుగుతాయి అనేసి తెలుస్తుంది. అటువంటి నందగోపుల యొక్క కావలి ఉన్నటువంటి ఓ నందగోపబాల ఎడిందరాయ్ లేచిరమ్ము మేల్కొనుము ఇట్లు ప్రార్థించారంట. కానీ ఆయన ఏం మాట వినలేదు. దానిలో ఒక ఘటికైనటువంటి అంటే చాలా గొప్పదైనటువంటి ఒక స్త్రీ ఏం చేసిందంటే యశోదాదేవిని లేపుతుందన్నమాట. కొమ్మనార్కెల్లాం ప్రబ్బలు చెట్టువంటి స్త్రీలకందరకును కుడుంది చిగురుటాకవలే సులభంగా రమణీయమైన తలమానికమయ్యుండు కులవెలక్కే గోపకులమున కంతగియు ప్రదీపములలే ప్రకాశింపకలగజేయు ఎంబెరమాట్టి మా స్వామిని వగు అసోదాయ్ శ్రీ యశోదాదేవి అణిపురవాయ్ మేల్కొనుము. ఇట్లు తల్లిదండ్రులను మేల్కొలిపి వారల పురుషకారంతో శ్రీకృష్ణుని మేల్కొలుపటం చున్నారు. అంటే ఏంటి? మొట్టమొదట వీళ్ళిద్దరిని లేపారు. ఆ నందగోపుడు వినలేదు. భార్య అయినటువంటి యశోద దగ్గరికి వెళ్ళారు. ఆవిడ్ని లేపి అమ్మా మీరు మా స్వామిని లేపండి అనేసి ప్రార్థన చేశారన్నమాట. ఓంగి అంటే పరమపదమునకు పెరిగి ఉలగు సకల లోకములను అడందా కొలిచిన ఉంబరకోమానే దేవతలకును నిత్యసూర్యుడును ప్రభువైనవాడా ఎరుంగాదు నిద్రింపగా ఇడిందరాయ్ దయచేసి లేచిరమ్ము. ఇంతకు మునుపు శ్రీకృష్ణుడు లేవకయుండగా శంభోన్ కఠిన అడివేసల్వా వానికి అన్నయొకటిచే పురుషకారముగా బలదేవుని లేపుచున్నారు. ఎర్రని మంచి వన్య బంగారమయగు కడియములను గండపెండేరములు గల శ్రీపాదములచే ప్రకాశించు అవతరించిన ఆగర్భ శ్రీమంతుడా బలదేవ బలభద్రస్వామి ఉంబయం నీ సోదరుడగు శ్రీకృష్ణుని నీయం వానితో నీవును ఉరంగేల్ నిద్రను మేల్కొల్పుము ఏల్వోర్ ఎంబావై ఆయ్ సంప్రాప్తముగు సదృశనమైన మనవ్రతము శుభోత్కరముగా నెరవేరును. దీనిలో ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటంటే అక్కడ మొట్టమొదటిగా నందగోపుని లేపారు. ఆయన ఇంకా నిద్ర లేవలేదు. లాభం లేదనుకుని యశోదాదేవిని లేపారు. యశోదాదేవితో పాటు ఇంకోటి కూడా చేశారన్నమాట. బలరాముణ్ణి కూడా లేపారు. ఎందుకంటే ఆచార సంబంధం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీపరంకుశదాసాయ నమః. శ్రీమతి వ్యామనమణయే నమః. శ్రీరామమిశ్రాయ నమః. శ్రీపుండరీకాక్షాయ నమః. శ్రీమన్నాథమునయే నమః. శ్రీమతే శ్రీగోపాయ నమః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. శ్రీయై నమః. శ్రీధరాయ నమః. ఇన్నుంటాయన్నమాట దీనిలో. వీటన్నిటిలో కూడా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క స్వామిని, ఒక్కొక్క ఆచార్యుని, ఒక్కొక్క వేదాన్ని వీటన్నిటిలో ఇమిడిమించి చేసినటువంటిది ఆ మహాతల్లి అయినటువంటి గోదాదేవి. దాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు వెళ్ళి నందగోపుణ్ణి లేపారు.
ఆయన ఇంకా లేవలేదు. యశోదాదేవిని లేపారనమాట. ఆవిడ కూడా లేవలేదు. ఆవిడ ప్రార్థన చేస్తూనే అన్న అయినటువంటి బలరాముడిని కూడా లేపుతూ, నీవు గనక వచ్చి నీ తమ్ముడితో గనక మనమందరం కలిసినట్లయితే మనమందరం కూడా మాకు కావాల్సినటువంటి పరమప్రాప్యమైనటువంటి మేము స్వామిని ప్రార్థిస్తాము అని చెప్పాడనమాట. అప్పుడు ఆలోచనలో పడ్డారు. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, మనం వ్రతాన్ని ఆచరిస్తున్నాం, ఈ వ్రతంలో మీ అందరి సహకారం మాకు కావాలి అనేసి మొట్టమొదటిగా వీళ్ళందరినీ ప్రార్థన చేసి లేపటానికి ఉద్యుక్తురాలయ్యిందనమాట ఆండాళ్ళదేవి.